ఇవాళ నేను బీరకాయతో మీకు ఒక మంచి కర్రీ అయితే చూపిస్తాను, వచ్చేసేయండి. ముందైతే కడాయి పెట్టేసుకొని దాంట్లోకి అయితే ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అండ్ దాంతోపాటు కొంచెం పసుపు వేసుకొని ఆ రెండు ఫ్రై ఒక 50% అలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోండి. ఈ రెసిపీ అయితే మీరు డిన్నర్కి చేసుకోండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. బీరకాయ ముక్కలతో పాటు మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా మనం మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటే దాంట్లో వాటర్ వస్తుంది కదా. సో అలా వాటర్ వచ్చిన తర్వాత అయితే దీంట్లో మనకి టేస్ట్ తగ్గట్టు మీ కారానికి తగ్గట్టు కారం వేసేసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్ అయిన బీరకాయ పాల కర్రీ అయితే రెడీ. పాలు పోసేసుకొని ఒక్క ఉడికొచ్చిన వరకు ఉంచేసేసుకోండి, అంతే అనమాట. ఇది చపాతీలోకి అన్నంలోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఏంటో అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.